మనం ఈరోజు సెల్ఫ్ లవ్ గురించి తెలుసుకుందాం. సెల్ఫ్ లవ్ అంటే స్వీయ ప్రేమ. నిన్ను నువ్వు ప్రేమించుకోవడాన్ని సెల్ఫ్ లవ్ అంటారు. అంటే మీరు అనుకోవచ్చు, నన్ను నేను ప్రేమించుకోవడం గురించి ఏం తెలుసుకోవాలని. కానీ చాలా ఉంటుందండి. మనల్ని మనం ప్రేమించుకోవటం అనేది ఎక్కడెక్కడో మిస్ అవుతున్నాము, ఎంతవరకు ప్రేమించుకుంటున్నాం అనేది ఈరోజు మనం చూస్తాం. ఈ ఎంటైర్ యూనివర్సిటీ అంతా కూడా ప్రేమ మీద నడిపింపబడుతుంది. ముందుగా మనల్ని ఈ విశ్వం ప్రేమించినట్టుగా ఎవరు మనల్ని ప్రేమించరు. విశ్వం తర్వాత మనల్ని మనం మాత్రమే ప్రేమించుకుంటాం. ఎలాగా? అన్కండిషనల్గా. ప్రేమించుకోవటం అనేది ఎప్పుడు అన్కండిషనల్గా ఉండాలి. ఇది వరకు మనం బాల్యంలో ఉన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం. మనల్ని మనం అన్కండిషనల్గా ప్రేమించుకుంటూ చాలా ఆనందంగా, ఎప్పుడు నిరంతరం కూడా మనం ఆనందంగా ఉండేవాళ్ళం. ఎప్పటిదాకా అలాగా ఉన్నామంటే మనకు ఒక మనసు ఏర్పడేదాకా మనం అలా అన్కండిషనల్ లవ్లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మనకి మనసు అనేది ఏర్పడి మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు, నమ్మకాలు, భావాలు మనలో తీసుకోవటం మొదలైందో అప్పటి నుంచి మనలో ఉన్న ఆ సెల్ఫ్ లవ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎలాగంటే మనం చిన్నప్పుడు సరిగ్గా అప్పుడే మనకు ఊహ తెలుస్తుంది. ఒక మనసు ఏర్పడే స్థితిలో మనల్ని చూడడానికి వచ్చిన పెద్దలు కానీ వేరే రిలేటివ్స్ కానీ చూసి, ఈ పాపకి ఇంకా మాటలు రాలేదా అని అంటారు. దాంతో మనకేంటి, అయ్యో నాకు ఇంకా మాటలు రాలేదా, నేను ఇంకా అంటే సక్సెస్ అవ్వలేదన్నమాట, ఇంకా నేను మిస్ అయ్యాను, నేను అందరిలా లేనా అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చి మనలో ఒక బ్లాక్ అనేది ఏర్పడుతుంది. అలా ప్రతి దానికి ఇంకా ఈ పాప ఇంకా అంత యాక్టివ్గా లేదే మామూలు పిల్లల్లాగా, అలాంటి చిన్న చిన్న మాటలే మనల్ని డౌన్ చేసేస్తాయండి. మనల్లో ఉన్నటువంటి ఆ ప్రేమని మనం మిస్ అయ్యేలా చేస్తుంది. అప్పటిదాకా మనకి ఎటువంటి అభిప్రాయాలు లేకుండా మనల్ని మనం అద్భుతంగా ప్రేమించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి ఒక అభిప్రాయాన్ని మన మీద రుద్దుతూ ఉంటారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే మనసు ఏర్పడింది కదా, అప్పటి నుంచి మనము కండిషనల్గా లవ్ చేసుకోవటం మొదలు పెడతాము. సో ఇప్పుడు ఆ కండిషనల్ లవ్లోంచి అన్కండిషనల్ లవ్లోకి రావాలంటే మనం ఎలాగా మన మైండ్ని చేంజ్ చేసుకోవాలనేది చూస్తాం. ఈ దగ్గర ఒక ఎగ్జాంపుల్, ఒక లోడ్ లారీ ఉందండి. దాంట్లో మీరు బిజినెస్ చేస్తున్నారు, లోడ్ పంపిస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏం చేస్తాం, మనం డైలీ క్లీన్ చేస్తూ ఉంటాము, మంత్లీ సర్వీసింగ్స్ చేస్తాము, రిపేర్లు ఏమీ లేకుండా దాన్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటాం. ఎక్కడ దానికి ఎక్కడ ప్రాబ్లం రాకూడదు, మళ్ళీ మన బిజినెస్ ఇది అయిపోతుంది కదా, అందుకని. మరి ఆ లోడ్ లారీకే మనం అంత చేస్తాం. మరి ఎన్నో జన్మలు కష్టపడి మనము ఈరోజు ఈ మానవ జన్మకు వచ్చాము. ఈ మానవ జన్మకి ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి. వీటిలన్నిటిని తొలగించుకోవాలంటే దీనికి అవసరమైన ఫ్యూయల్ మనం నిరంతరం ఇవ్వాలి కదండి. ఆ ఫ్యూయలే సెల్ఫ్ లవ్, అన్కండిషనల్ లవ్. సెల్ఫ్గా మనము అన్కండిషనల్గా ఇచ్చేటటువంటి ఆ సెల్ఫ్ లవ్వే మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతంగా మన జీవితాలు మార్చుకోవడానికి ఉన్న ఒకే ఒక సాధనము ఈ సెల్ఫ్ లవ్ అనేది. ఈ సెల్ఫ్ లవ్ని మనం ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాము, ఎంత మిస్ అయ్యాం అనేది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని బట్టి మీరు ఎంతవరకు సెల్ఫ్ లవ్లో ఉన్నారు, ఇంకా ఎంత పర్సెంటేజ్ నేను ఆ సెల్ఫ్ లవ్లోకి వెళ్ళాలి అని మీకు మీరే చెక్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ ఈజ్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ అంటే నిన్ను నువ్వు వాల్యూ ఇచ్చుకోవడం, నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవడం. ఆ మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవడానికి సొసైటీలో ఉన్నటువంటి ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వాటిని రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనకి సొసైటీ కొన్ని పెడుతుంది కదండి, ఒక ఏజ్ వచ్చేసరికి స్కూల్కి వెళ్ళిపోవాలి, చదివేయాలి, ఫస్ట్ ర్యాంకులు తెచ్చేసుకోవాలి, తర్వాత పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చేసుకొని డాక్టర్లో, ఇంజనీర్లో అలా అయిపోవాలి, ఆ తర్వాత పెళ్లి చేసేసుకోవాలి, ఇది అయిపోవాలి, అన్నీ ఒక సిస్టమాటిక్ మన సమాజమే మనకి
ఒక కట్టుబాటు అన్నమాట దాన్ని ఏర్పరిచేసింది. సో అదే మనము అదే కరెక్ట్, అదే మూసులో మనము వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. కానీ అక్కడ మనకున్నటువంటి అయిష్టాలని మనం పక్కన పెట్టేస్తున్నాం. ఎంతసేపు సమాజం ఏర్పరిచినటువంటి ఆ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంలో మనము ఉండిపోయి మనల్ని మనం వాల్యూ ఇచ్చుకోకుండా మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే మన యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ, వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారంటే కొంతమంది మా పిల్ల ఇలాగ డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఐఏఎస్ అయిపోవాలి, వాళ్ళే మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. అవన్నీ మనం రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అవడానికి, మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవడానికి మీరు సక్సెస్ అయ్యి ఉండాల్సిన అవసరం కూడా లేదు. సొసైటీ నుండి మీకు ఎప్రిసియేషన్ వస్తేనే మీరు వాల్యుబుల్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. సొసైటీ మిమ్మల్ని పొగిడితేనే మీరు గ్రేట్ అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారనుకోండి, ఆ ఆలోచన ఇప్పుడే మీ నుండి పూర్తిగా తీసేయండి. అలాంటి ఆ ఫీలింగ్ని అస్సలు మనలో ఉండకూడదు. ఎందుకంటే సొసైటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయటం అనేది అది చాలా రాంగ్ అండి. అక్కడ అంత కండిషనల్ లవ్వే అయిపోతుంది. మనకి మనమే కండిషనల్ లవ్ ఇచ్చుకుంటే ఇంకా ఎదుటి వాళ్ళకి మనం అన్కండిషనల్ లవ్ని ఎలా ఇస్తాము? ఇప్పుడు మనం బాడీ విత్ ఎసెన్షన్ అవ్వాలనుకుంటున్నాము, ఈ భూమి మీద ఎనర్జీస్ మారిపోవాలనుకుంటున్నాము. ఆ మార్పు అనేది ముందు మనలోనే రావాలి కదండి. మనలో ఏది ఉంటే అదే ఇస్తాం. ముందు మనలో అన్కండిషనల్ లవ్ అనేది మనలో పొంగి పొరులుతూ ఉండాలి. అంత ఓవర్ఫ్లో అవుతున్నప్పుడే ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. సో ముందుగా నువ్వు అన్కండిషనల్గా ప్రేమించుకోవటం మొదలవ్వాలి. నువ్వు చిన్నప్పటి నుంచి కలగన్నట్టుగా నీ జీవితం ఉన్నా లేకపోయినా, నీకు అనుకున్నట్లుగా మంచి మార్క్స్ వచ్చినా రాకపోయినా, జాబ్ వచ్చినా రాకపోయినా, నీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీరు అనుకున్నట్టుగా మీరు చిన్నప్పటి నుంచి కొన్ని కళలకు అంటారు కదా, అలా ఉన్నా లేకపోయినా నీ జీవితం మీరు చిన్నప్పటి నుంచి ఊహించుకున్నట్టుగా లేకపోయినా మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవటమే సెల్ఫ్ లవ్లో ఉండటం. అంటే మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే నన్ను నేను ప్రేమించుకుంటాను అంటే అక్కడ అన్కండిషనల్ లవ్ అనేది లేదు. నీ మీద నీకే అన్కండిషనల్ లవ్ లేదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మన జీవితానికి మనమే సృష్టికర్తలు అని మనం తెలుసుకున్నాం. ఈ మొత్తం ఈ డిజైన్ మనం ఉన్న ఈ లైఫ్ అంతా కూడా మన స్క్రీన్ ప్లే అన్నీ కూడా మనమే డిజైన్ చేసేసుకున్నాం పైలోకాల్లో. ఇప్పుడు అదంతా కరెక్ట్గానే జరుగుతుంది, కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉండట్లేదు. సో అది ఒక్కసారి గుర్తించండి. మిమ్మల్ని మీరే డిజైన్ చేసుకుని ఇక్కడికి వచ్చారు, ఇదంతా నా ఇష్టానుసారమే జరుగుతుంది అని ఒక్కసారి మీకు మీరు చెప్పుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న రోజు మీరు ఇంకా ఉన్నతమైనటువంటి చైతన్యంలోకి వెళ్ళగలుగుతారు. అప్పుడు మీ యొక్క ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ అనేది కూడా పెరుగుతుంది. ఇంకా చక్కగా ఆలోచించగలుగుతారు, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్నతమైన చైతన్యాన్ని ఏర్పరచుకుని ఉన్నతమైనటువంటి సంఘటనల్ని మీ జీవితంలోనికి మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అందుకని మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్లో ఉంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవటం, మీలో ఉన్న స్ట్రెంగ్త్స్ కానీ, వీక్నెస్లు కానీ, టాలెంట్స్ని, మిస్టేక్స్ని అన్నిటినీ కూడా సమభావంతో యాక్సెప్ట్ చేయాలి. ఉన్న స్ట్రెంగ్త్స్ని ఒప్పుకుంటాను, వీక్నెస్లు నాకు వద్దు అంటే కాదు. అన్నిటిని సమభావంతో యాక్సెప్ట్ చేసి అప్పుడు మీలో నా వీక్నెస్ని ఎలాగ స్ట్రెంగ్త్స్లా మార్చుకోవాలో మీ ప్రయత్నాలు అనేది చేయాలి. ఎప్పుడు కూడా మనం ఉన్నత చైతన్యంలో ఉండాలి అంటే ఈ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అనుకున్నట్టుగా ఆ జాబ్ ఉన్నా లేకపోయినా ఎవరితోటి కంపేర్ చేసుకోకుండా, కంపేర్ చేసుకున్నప్పుడు మనం లోవర్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతాం. ఎవరిని కూడా మనం కంపేర్ చేసుకోకూడదు, కాంపిటీషన్ ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం మనకిలాగే ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనకిలా ఉండేవాళ్ళు మనం మాత్రమే ఉంటాం. ఎవరికి వాళ్ళే యూనిక్ అన్నమాట. ఎవరితోటి పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నీకు నీవే స్పెషల్. ఈ భూమి మీద నీకు నువ్వే స్పెషల్. సో నీలో ఉన్నటువంటి అన్ని క్వాలిటీస్ని ఒకే విధంగా, ప్రేమని ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తావో నీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని అన్నిటినీ కూడా ఒకే రకంగా ఈక్వల్గా నువ్వు యాక్సెప్ట్ చేసి
ఆ ఉన్నటువంటి ఆ నెగటివ్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి బయటపడే ప్రయత్నం అనేది చేయాలి. నిజంగా నువ్వు ఒక దొంగవైనా, ఒక హంతకుడివైనా కూడా ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకొని అందులోంచి బయటపడేటటువంటి మార్గాన్ని నువ్వు వెతుక్కొని అందులోంచి బయటపడాలి. నీ యొక్క గోల్స్ ఏ ఉన్నా సరే అవి సక్సెస్ అయినా అవ్వకపోయినా ఆ గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి మనం చేసే జర్నీ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. నిరంతరం మనం ఆనందంగా ఉండాలి. ఈ రోజు మిస్ అయినా ఇంకో రోజు దాన్ని రీచ్ అవుతావు. నీ జీవితం నీదే నీ చేతుల్లోనే ఉంది కదా, నువ్వే సృష్టించుకున్నావు. నీకు నచ్చని మార్చుకునేటటువంటి స్థితి కూడా నీలో ఉంది. నీకు ఆ పవర్ ఉంది, నీ శక్తి ఉంది. నీ శక్తిని బయటకు తెచ్చుకోవడానికి నీ యొక్క ఈ సెల్ఫ్ లవ్ అనేది మిస్ అయితే నీకు నువ్వే ఒక అడ్డంకుని ఏర్పరచుకున్నట్టుగా అవుతుంది. సో ఆ సెల్ఫ్ లవ్ని మిస్ అవ్వకుండా అందులో ఉంచుకుంటూ నీ గోల్స్ని రీచ్ అవ్వడానికి నిరంతరం ఆనందంగా నీ జర్నీ ఉండాలి. అంత అద్భుతంగా ఉండాలి అంటే ఆ సెల్ఫ్ లవ్ అన్కండిషనల్గా నీలో ఫ్లో అవుతూ ఉండాలి. అలాగే సెల్ఫ్ లవ్ ఈజ్ లిజనింగ్ టు యువర్ ఇన్నర్ వాయిస్. అంటే నీ ఇన్నర్ వాయిస్ని వాల్యూ ఇవ్వడం కూడా చాలా సెల్ఫ్ లవ్లోకి వస్తుంది అనమాట. మనకి ఎప్పుడు అంతరాత్మ, మనకి తెలుసు కదండి మనకి అంతరాత్మ ఉంది. ఆ అంతరాత్మ అంటే ఎవరో కదా, మన ఆత్మే మనకి ఇన్నర్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, ఇన్నర్ వాయిస్ వస్తూ ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి మనకు ఉంటుంది, కానీ మనం ఎప్పుడు దానికి వాల్యూ ఇవ్వం. ఎలాగైతే ఒక మనిషికి వాల్యూ ఇచ్చి అతను సలహాలు తీసుకుంటామో అతను నిరంతరం మనకి సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అదే కనుక నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు అతను ఏం చేస్తాడు, నేను అవాయిడ్ చేస్తాడు. అలాగే నీ ఇన్నర్ వాయిస్ అంటే నీ ఆత్మ అది ఇచ్చినటువంటి ఆ గైడెన్స్ నువ్వు ఫాలో అయ్యి దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి ఫాలో అయిన రోజు నిరంతరం నీకు ఇంకా 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 నీకు ఇస్తూ ఉంటుంది. అప్పుడు నీ అద్భుతంగా నీ జర్నీ అనేది ఆత్మ యొక్క గైడెన్స్లో వెళ్ళినప్పుడు నీ యొక్క జర్నీ అనేది ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము, ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి, పేరెంట్స్కో రిలేటివ్స్కో వాళ్ళకి వీళ్ళకి వాల్యూ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన సలహాల్ని పాటించడానికి మనం ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి మనకి ఇష్టమైనటువంటి పని చేయడం కూడా మానేసి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సలహా ప్రకారం మనకి ముందుకు వెళ్తూ ఉంటాం. అది సరైనది కాదు. మన ఇన్నర్ వాయిస్ని వాల్యూ ఇచ్చుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక ఇన్నర్ వాయిస్ని ఫాలో అయినప్పుడు నీలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్తో ముందుకు వెళ్తావు. దాన్ని ఎలా అయినా ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది. ఎందుకంటే అది నిర్ణయం తీసుకున్నది నువ్వు కదా. అలాంటప్పుడు 100% ఎఫెక్ట్ పెడతావు అక్కడ నీ యొక్క. అదే కనుక వేరే వాళ్ళ యొక్క సలహా తీసుకుని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు అది నీకు నచ్చదు. అక్కడ నీ 100% ఎఫర్ట్స్ పెట్టలేవు. అయిష్టంగా నువ్వు దాన్ని చేయటం జరుగుతుంది. అందులో ఫెయిల్యూర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ ఫెయిల్ అయినప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం, ఇది నీ మూలని ఇలా అయింది, నాకు ఇష్టం నేను దాంట్లోకి నన్ను వెళ్ళనిచ్చారు, ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అక్కడ స్ట్రక్ అయిపోతారనమాట. ఆ స్ట్రక్ అయిపోయి ఆ లోయర్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయి సక్సెస్ని చేరలేకుండా అవస్థలు పడేటటువంటి స్థితి ఏర్పడుతుంది. సో అలా కాకుండా సెల్ఫ్ లవ్లో ఉంటూ నీ ఇన్నర్ వాయిస్కి నువ్వు వాయిస్ ఇచ్చినప్పుడు, ఇన్నర్ వాయిస్కి వాల్యూ ఇచ్చినప్పుడు నీ అద్భుతంగా నీ జర్నీ అనేది ఉంటుంది. అలాగే మనం అనుకుంటాం లైఫ్ అంటే సాక్రిఫైస్ చేయాలి, ఆ సాక్రిఫైస్ చేస్తేనే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయని మనకి చిన్నప్పటి నుంచి కొంత నూరు పోసేశారు కదండి మన చుట్టూ ఉన్న వాళ్ళు. అలా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. నీ సెల్ఫ్ అనేది ముఖ్యం. సెల్ఫ్ లవ్కి సెల్ఫిష్కి తేడా తెలుసుకోవాలి. మళ్ళీ సెల్ఫ్ లవ్లో ఉండాలి కానీ సెల్ఫిష్నెస్లో కాదండి. దానికి దీనికి ఉన్నటువంటి ఆ బోర్డర్ని, ఆ లైన్ని చాలా సున్నితంగా ఉంటుంది. అది తెలుసుకోవాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీకు ఏది ఇష్టమో ఆ పని చేయాలి. అలాగే నీకు అవసరమైన హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. నీకు నిరంతరం హ్యాపీనెస్ ఏదైతే ఇస్తుందో అందులో ఉండటానికి ట్రై చేయాలి. అలా అని నీ యొక్క కుటుంబ సభ్యుల్ని వదిలేసి నీ యొక్క ఓన్లీ నీ గురించే చూసుకోమని చెప్పడం కాదు. వాళ్ళని కూడా నీ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ నీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఇప్పటిదాకా మనకి ఏంటంటే మన ఫ్యామిలీస్లో ముందుగా లేడీస్కి అయితే సాక్రిఫైస్ చేయాలి, ఇది సాక్రిఫైస్ చేయాలి, ఫ్యామిలీ గురించి నువ్వు బతకాలి, నీ పిల్లలు నీ భర్తే నీ లోకం
అలాంటి మనకి ఎక్కువ చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. మరి మన గురించి మనం ఆలోచించుకోనప్పుడు నీ హెల్త్ ఇష్యూస్ వచ్చి నువ్వు డౌన్లోకి వెళ్ళిపోయి నువ్వు లోవర్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు నీ ఫ్యామిలీని నువ్వు ఎలా గైడ్ చేయగలుగుతావు? చేయలేవు కదా. అందుకని ముందు నిన్ను నువ్వు కాపాడుకుంటూ హయ్యర్ ఎనర్జీస్లో ఉంచుకుంటూ నీ చుట్టూ ఉన్న నీ ఫ్యామిలీని, నీ రిలేషన్స్ని అందరినీ హ్యాపీగా ఉంచగలుగుతావు. సో అలాగే సెల్ఫ్ లవ్ ఈజ్ సెల్ఫ్ కంపాషన్. అంటే నీ మీద నువ్వు దయా కరుణ కలిగి ఉండటం కూడా సెల్ఫ్ లవ్లోకి వస్తుందండి. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. అతను ఏదో బిజినెస్ చేసి అందులో ఫెయిల్ అయ్యి నీకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను నా బిజినెస్ అంతా ఫెయిల్ అయిపోయింది, నేను చాలా కష్టపడ్డాను, చాలా వర్క్ చేశాను, అయినా సరే నేను 100% ఎఫర్ట్ పెట్టినా అందులో నాకు సక్సెస్ రాలేదు అని చెప్తారు. చెప్పినప్పుడు నువ్వేం చెప్తావు? అరే నువ్వేం ఫీల్ అవ్వకరా, నేను ఉన్నాను కదా, నీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేస్తాను, నేను ప్రూవ్ చేసుకోవటానికి ఇది ఒక ఛాన్స్ అంతే కదా, ఇంకా బోల్డ్ ఛాన్సెస్ ఉన్నాయి. అలా మనం వాళ్ళని మోటివేట్ చేస్తాం కదా. కానీ అదే ఫెయిల్యూర్ నీకు వచ్చింది. నీకు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నీ మీద నువ్వు దయాకరణ ఎప్పుడైనా చూపించుకున్నావా? లేదు కదా. ఏమవుతుంది? మనకు మనమే నేను ఎందుకు పనికిరాను, నేను సక్సెస్ కాలేను, నా జీవితం ఇంతే, ఇలాంటి నిరుత్సాహంగా లోవర్ ఎనర్జీస్లోకి వెళ్ళేటటువంటి ఒక రకమైనటువంటి మూడ్లోకి, డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతాం. అదే సమయంలో నువ్వు దయాకరణ చూపించుకొని అప్పటిదాకా నీ జీవితంలో ఉన్నటువంటి ఆ సక్సెస్ని తలుచుకొని నీకు నువ్వు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఎప్పుడైనా సరే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎంతసేపు నీతో నీవే ఉండాలి. మనకి కావాల్సినవన్నీ మన ఇన్నర్లోనే ఉన్నాయి. మన మీద చూపించుకోవాల్సిన దయ, కరుణ, ప్రేమ అన్నీ మన అంతరంగంలోనే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్నీ బాహ్యంగా వెతుకుతున్నాం. ఎప్పుడు ప్రతి వాళ్ళు కూడా నన్ను ఎప్రిషియేట్ చేయాలి, బయట వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎప్రిషియేట్ చేయాలి, బయట వాళ్ళు ప్రేమించాలి, ఆ పక్కన వాళ్ళు ప్రేమించాలి, ఆ పక్కన వాళ్ళని మెచ్చుకోవాలి. ఎంతసేపు మనం అన్నీ బయటే వెతుకుతున్నాం. అదే అవన్నీ నీ లోపల వెతుక్కున్న రోజు నీ జర్నీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అనేది ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ కదా. నీకు నువ్వు దయ చూపించుకుంటే నీ సెల్ఫ్ ఎంత ఆనందపడుతుంది. నీ ఆత్మ అప్పుడు నీకు 100% ఎఫర్ట్ పెడుతుంది నీకు హెల్ప్ చేయడానికి. నిన్ను నువ్వు వాల్యూ ఇచ్చుకోనప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు వాల్యూ ఇస్తారు? నీకు నువ్వే డౌన్ అయిపోయి నిన్ను నువ్వే కించపరుచుకున్నప్పుడు, నీకు నువ్వే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు వాల్యూ ఇస్తారు, ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? సో ముందు మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, యాక్సెప్ట్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ మారుతాయి. అందరూ కూడా మీకు ప్రేమను ఇవ్వటానికి, మీతో గడపటానికి, మీకు అవసరమైనటువంటి సహాయం చేయటానికి నిరంతరం అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. నీ లోపల ఎప్పుడైతే ఆ ప్రేమ అనేది, అన్కండిషనల్ లవ్ అనేది నిండిపోతుందో అప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోవడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్ లవ్ ఈజ్ బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్. అంటే నీకు నీ లైఫ్లో ఏముందో దానికి గ్రేట్గా, థ్యాంక్ఫుల్గా ఫీల్ అవడం కూడా సెల్ఫ్ లవ్వే. మన లైఫ్లో ఉన్న వాటికి మనం సాటిస్ఫాక్షన్ లేకుండా లేని వాటి గురించి ఎప్పుడు బాధపడుతూ దిగులు పడుతూ ఉంటాం. అలా కాకుండా మనకు ఉన్నదానికి అప్రిషియేట్ చేసుకుంటూ, థ్యాంక్ఫుల్గా ఉంటూ, గ్రేట్ఫుల్గా ఉంటూ మనకి కావాల్సిన దాని గురించి ప్రయత్నం చేయాలి. సపోజ్ మనకి ఎగ్జాంపుల్, ఒక చిన్న ఇల్లు ఉంది, కానీ మీరు ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీకు ఉన్న ఆ ఇల్లుకి గ్రేట్ఫుల్గా, ఆ విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు చక్కగా మంచి ఒక పాజిటివ్ మూడ్లో ఉంటూ ఆ పెద్ద ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు విశ్వం అనేది, మీరు ఎప్పుడైతే ఆ గ్రేట్ఫుల్ ఫీలింగ్లో ఉంటారో, థ్యాంక్ఫుల్ ఫీలింగ్లో, అలాగే ఆ విశ్వానికి మీరు ఉన్నదానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. మీకు ఎన్నో సంపదలు ఉన్నాయి కదండి. ఒకసారి మీరు పేపర్ మీద రాసుకోండి, మీకున్న సంపదలు ఏవేంటి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బాడీయే మీకు ఒక ఎసెట్, పెద్ద ఎసెట్. ఇలాంటి బాడీ కూడా లేకుండా ఎంతో మంది ఈ భూమి మీద ఉన్నారు. హెల్దీ బాడీ ఉంది, అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. అదే పెద్ద గిఫ్ట్ కదా మనకి.
సో మీకు ఇంకా అవసరమైన పేరెంట్స్ ఉన్నారు, సిబ్లింగ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి ఇలాంటి ఒక గ్రూప్ ఉంది మీకు. ఒక స్పిరిచువల్ గ్రూప్‌లో మీరున్నారు. మీకు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఈ సంపదలన్నిటిని మీరు పేపర్ మీద రాసుకొని నిరంతరం ఆ విశ్వానికి కృతజ్ఞత తెలుపుకున్న రోజు మీ చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుందండి. దాని వలన నిరంతరం మీరు కృతజ్ఞతలు చెప్పుకునేటటువంటి సంఘటనలు, వ్యక్తులు మీ జీవితంలోనికి రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఇంకా సక్సెస్ అనేది అలాగా చూస్తూనే ఉంటారు. సో మీరు నిరంతరం కూడా మీ సెల్ఫ్ లవ్‌లో ఉంటూ మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో ముందుగా మీరు ఈ క్వాలిటీస్ అన్ని మీలో ఎంతవరకు మీరు అప్లై చేసుకుంటున్నారు, ఎంతవరకు సక్సెస్‌గా ఉంటున్నారు అనేది మీకు మీరే చెక్ చేసుకొని ఇంకా మీలో సెల్ఫ్ లవ్‌ని ఇంకా పెంచుకోవటానికి మీ వంతు కృషి చేయండి. అలాగే మీరు సెల్ఫ్ లవ్‌లో ఉంటూ మీ పిల్లల్ని, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు సెల్ఫ్ లవ్‌లో ఉండేలాగా మీరు చూడాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అందుకున్నాము అంటే, విశ్వం అందించింది అంటే మిమ్మల్ని మీరు ఇంకా ఉన్నతంగా ఎదగటానికి, అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ సెల్ఫ్ లవ్ యొక్క రుచిని చూపించాలి. మీరు ఎలా అయితే మీకు ఇష్టమైనవి చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉన్నారో, ఆ ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండాలండి. ఇక్కడ అన్ని ధర్మబద్ధంగా ఉండాలి. మనం ఎవరికి వాళ్ళు ఇష్టమైనవి అంటే ఇంకోళ్ళని కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. మనకి ఆనందాన్ని కలిగించేవి మాత్రమే అయ్యి ఉండాలి. అంతేగాని ఇవన్నీ ధర్మబద్ధంగానే ఉండాలి. ఇంకోళ్ళకి బాధాకరంగానే ఉండేవి ఏవి కూడా మనం ఆలోచించకూడదు, మనం లోపలికి తీసుకోకూడదు. సో మీరు సెల్ఫ్ లవ్‌లో ఉంటూ మీ పిల్లలకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా సెల్ఫ్ లవ్‌లో ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. ముందుగా నీకు ఏం కావాలి, నీకు ఈ లైఫ్‌లో ఏం కావాలి, స్పిరిచువల్‌గాను, ప్రాపంచికంగాను నీకేం కావాలో ముందు నీకు నువ్వే కూర్చుని నువ్వు స్టడీ చేసుకొని, నువ్వు ఎలా ఉంటే ఆనందంగా, ఆరోగ్యంగా, పీస్ఫుల్‌గా ఉంటావో క్లియర్‌గా రాసుకొని ఒక అవగాహన తెచ్చుకొని దానికి తగ్గట్టుగా మీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇదే మనకి సెల్ఫ్ లవ్ ద్వారా మనకి వచ్చేటటువంటి లాభాలు, ప్రయోజనాలు. మనం ఇంకా ఉన్నత చైతన్యంలోనికి వెళ్ళి మన యొక్క ఆశయం ఏదైతే ఉంది, బాడీ విత్ ఎసెన్షన్ అనేది జరగాలి అంటే మనలో ఈ సెల్ఫ్ లవ్ అనేది ఓవర్ఫ్లో అవుతూ ఉండాలి. నమస్తే.